హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎకానమీకి సంబంధించినటువంటి నిరుద్యోగం అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. సపరేట్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. నేను ఇందులో నిరుద్యోగం ఇంకా పేదరికం అనే 2 టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఇది నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు రాసుకున్నటువంటి నోట్స్. సో ఇది మీకు కొంచెం అయితే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు మీ గ్రూప్ 2కి ఎటువంటి ప్లాన్స్ అయితే వేసుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఫ్రీ టైంలో టైం వేస్ట్ కాకుండా ఈ వీడియోని అయితే ఒకసారి చూసేయండి. ఇట్ మే యూస్ఫుల్. ఓకే అండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. నిరుద్యోగం మార్కెట్లో నిర్ణయించిన వేతన రేటు దగ్గర పనిచేయాలనే కోరిక, ఆసక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ ఎలాంటి ఉపాధి దొరకని స్థితినే నిరుద్యోగం అంటారు. దీనినే నిరుద్యోగిత అంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనందరం అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్లోనే, అంటే నిరుద్యోగం స్థితిలోనే ఉన్నాం. అంటే ఇప్పుడు నేను ఉద్యోగిగా మారినాను అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇప్పుడు మనకి పని చేయాలని ఎంత కోరిక, సామర్థ్యం, ఆసక్తి ఉన్నప్పటికీ మనకి ఎటువంటి పని దొరకట్లేదు. దీన్నే నిరుద్యోగం అంటారు. అసలు ఉద్యోగి అంటే ఏంటి అంటే, ఉద్యోగి అనగా ఒక సంవత్సర కాలంలో రోజుకి 8 గంటల చొప్పున 273 రోజులు ఎవరైతే పని చేస్తారో అలాంటి వారినే ఉద్యోగి అంటారు. ఇట్ మే బీ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, ఏదైనా కావచ్చు, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా. మొత్తానికి ఒక రోజుకి 8 గంటల చొప్పున మొత్తం సంవత్సరంలో 273 రోజులు పనిచేస్తే వాళ్ళు ఎంప్లాయీ, అంటే ఉద్యోగి అన్నమాట. ఇండియాలో మరి పేదరికాన్ని ఇంకా నిరుద్యోగిని లెక్కించేది ఎవరంటే, ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. దీనినే తెలుగులో జాతీయ నమూనా సర్వే సంస్థ అంటారు. ఈ ఎన్ఎస్ఎస్ఓని 1950లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలోని పేదరికాన్ని మరియు నిరుద్యోగ రెండింటిని సర్వే చేస్తుంది. ఇక్కడ చూడండి, ముందు ఎన్ఎస్ఎస్ ఉండే. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ శాంపుల్ సర్వే. ఇది న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉండేది. దీనిని 1950లో స్థాపించారు. తర్వాత ఈ ఎన్ఎస్ఎస్ అనేది 1970లోనే ఎన్ఎస్ఎస్ఓగా మారింది. ఈ ఎన్ఎస్ఎస్ఓ అంటే ఇంతకుముందు చూసాం కదా, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా సర్వే చేసి నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే ఎటువంటి చిన్న స్టేట్మెంట్సే కానీ మనకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్లా 4 స్టేట్మెంట్స్ ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎన్ఎస్ఎస్ఓ అనేది కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఎన్ఎస్ఎస్ఓ తన సర్వే నివేదికని అప్పట్లో ప్లానింగ్ కమిషన్కి సమర్పించేది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఎన్ఎస్ఎస్ఓ తన సర్వే నివేదికని నీతి ఆయోగ్కి సమర్పిస్తుంది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారత్లో నిరుద్యోగుల యొక్క సర్వే అంచనాలను అధికారికంగా ప్రకటించేది ఏది అంటే నీతి ఆయోగే. భారత ప్రణాళిక సంఘం ఎప్పుడు ఉండే అంటే 1950 మార్చ్ 15న ఏర్పాటు చేశారు. ప్రణాళికలు లేదా ఆర్థిక ప్రణాళికలు అనేవి భారత రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలో కలవు. భారత రాజ్యాంగ రచయితలు ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఎక్కడి నుండి గ్రహించారంటే ఆస్ట్రేలియా నుండి గ్రహించారు. ఈ ఉమ్మడి జాబితా టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ప్రణాళికలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ ఉమ్మడి జాబితాలు ఎక్కడి నుండి తీసుకున్నారంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నారు. ఈ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి కొన్ని నిజాలు ఏంటంటే, ఈ ఆస్ట్రేలియా అనేది సజీవ శిలాజాల భూమి, భూకంపాలు సంభవించిన దేశం, కంగారూల దేశం, అతిపెద్ద ద్వీపఖండం, ఇంకా ప్లాస్టిక్ కరెన్సీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏదంటే కూడా ఆస్ట్రేలియానే. సో ఇవన్నీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. ఇప్పుడు భారత ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పడిందే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అంటే ఇంతకుముందు చూసాం కదా, నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ఈ నీతి ఆయోగ్ యొక్క స్లోగన్స్ చూడండి, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇంకొకటి, బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం, లేదా శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం. ఈ నీతి ఆయోగ్కి చైర్మన్గా పిఎం ఉంటాడు. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఫస్ట్ చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ కాలంలోనే ఇది నీతి ఆయోగ్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ. ఫస్ట్ వైస్ చైర్మన్ అంటే అరవింద్ పనగారియా. ఫస్ట్ CEO సింధుశ్రీ కుల్లర్. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్
నీతి ఆయోగ్ చైర్మన్ అంటే పిఎం నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ, సిఈఓ పరమేశ్వరన్ అయ్యర్. ఫస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళు. నరేంద్ర మోడీ కామన్, ఇక్కడ అరవింద్ పనగరియా, సింధుశ్రీ కుల్లర్ ఉంటే ఇక్కడ సుమన్ బెర్రీ, పరమేశ్వరన్ అయ్యర్. నీతి ఆయోగ్ లేదా ప్లానింగ్ కమిషన్ భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలని రూపొందిస్తుంది. నీతి ఆయోగ్లో శాశ్వత సభ్యుల సంఖ్య 5. ప్రస్తుతం నీతి ఆయోగ్లో 3 శాశ్వత సభ్యులు మాత్రమే నియమించారు. వారెవరంటే ఫస్ట్ వన్ వికే సారస్వత్, ఇతను ఎక్స్ డిఆర్డిఓ చైర్మన్, మధ్యప్రదేశ్కు చెందినటువంటి వాడు. నెక్స్ట్ డాక్టర్ వినోద్ కే పాల్, ఇతను ఎయిమ్స్లో సభ్యుడు, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో సభ్యుడు. నెక్స్ట్ ప్రొఫెసర్ రమేష్ చంద్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్ట్. ఈ ఎయిమ్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్లో తాత్కాలిక సభ్యులు 2. మొదటి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి లేదా పరిశోధన సంస్థల నుండి తీసుకుంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నీతి ఆయోగ్కి సంబంధించి శాశ్వత సభ్యులను మరియు తాత్కాలిక సభ్యులను ప్రధానమంత్రి అభిష్టం మేరకు మాత్రమే నియమిస్తారు. ఇప్పుడు భారత జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏదంటే సిఎస్ఓ, అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దీనే కేంద్ర గణాంక సంస్థ అంటారు. సిఎస్ఓని ఎవరు ఏర్పాటు చేశారంటే పిఎస్ మహల్నోబిస్ కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1951 మే 2న స్థాపించారు దేన్ని, సిఎస్ఓని. ఈ సిఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది. ఈ సిఎస్ఓ భారతదేశ జాతీయ ఆదాయాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తుంది. పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తే భారతదేశ జాతీయ ఆదాయాన్ని మాత్రం సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు. అదే జనాభా లెక్కలైతే 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది. ఇండియాలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇది ఆర్థిక సంవత్సరం. నోట్ 2006లో సురేష్ టెండూల్కర్ కమిటీ సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓలను కలిపి ఎన్ఎస్ఓగా మార్చమని రికమెండ్ చేసింది. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక కార్యాలయం. సో దాన్ని బేస్ చేసుకొని 2019 మే 23న సిఎస్ఓని ఎన్ఎస్ఎస్ఓని కలిపి ఎన్ఎస్ఓగా మార్చాడు. ఈ ఎన్ఎస్ఓ హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీ. అంటే మీరు గుడ్డిగా దేని హెడ్ క్వార్టర్ తెలియకుండా న్యూఢిల్లీ అని పెట్టచ్చు, అవునా. ఎయిమ్స్కి న్యూఢిల్లీ, సిఎస్ఓకి న్యూఢిల్లీ, ఇంకా ఎన్ఎస్ఎస్ఓకి ఎన్ఎస్ఓకి అన్నింటి యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. భారత జనాభాని 2 రకాలుగా విభజించారు. ఒకటి ఉత్పాదక జనాభా, 2 అనుత్పాదక జనాభా. ఉత్పాదక అంటే ప్రొడక్టివ్ పాపులేషన్, వీరి ద్వారానే అంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడంటే 15 సంవత్సరాల కంటే ఎక్కువ, 59 సంవత్సరాల కంటే లోపు ఉన్నవాళ్ళు ఉత్పాదక జనాభా. 15 కంటే తక్కువ ఉన్నవాళ్ళు బాలల్ని ఎటువంటి పనుల్లో చేర్చుకోరాదు. 59 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే 60 సంవత్సరాలు అంటే వృద్ధులు. సో వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్నారు. సో వీళ్ళ ఇద్దరి వల్ల ఎటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇటువంటి వారిని అనుత్పాదక జనాభాని, 15 కంటే ఎక్కువ అంటే 16 నుండి 59 సంవత్సరాల వారిని ఉత్పాదక జనాభాని అనడం జరుగుతుంది. దేశంలో ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే జనాభానే ఉత్పాదక జనాభా. అంటే 15 ఇయర్స్ కంటే తక్కువ, 15 ఇయర్స్ కంటే ఎక్కువ వయసు కలిగిన వాళ్ళని అనుత్పాదక జనాభా అంటారు. వీరు కుటుంబ సభ్యులపై ఆధారపడతారు. ఎవరెవరు? చిల్డ్రన్ ప్లస్ ఓల్డ్ ఏజ్ పీపుల్. వీరు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఆర్థిక ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనరు. అలానే శ్రామికులు మొత్తం 2 రకాలు. ఒకరు ప్రధాన శ్రామికులు, ఇంకొకటి ఉపాంత శ్రామికులు. ప్రధాన శ్రామికులు అంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో, అంటే సంవత్సరం అంటే 365 రోజులు కదా, ఈ 365 రోజులలో రోజుకి 8 గంటల చొప్పున ఎవరైతే పనిచేస్తూ 183 రోజులు లేదా 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేస్తారో వారు ప్రధాన శ్రామికులు. ఇంతకుముందు ఉద్యోగి అంటే ఏం చెప్పుకున్నాం? ఒక సంవత్సర కాలంలో రోజుకి 8 గంటల చొప్పున 273 రోజులు పనిచేస్తే ఉద్యోగి. అందులో కనీసం 183 రోజులు అంటే 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ చేస్తే ప్రధాన శ్రామికులు. అంతకంటే తక్కువ చేసిన వాళ్ళని ఉపాంత శ్రామికులుగా విభజించడం జరిగింది. ఓకేనా, చూడండి. దేశంలో ఒక సంవత్సర కాలంలో 6 నెలలు లేదా 183 రోజుల కంటే తక్కువ రోజులు ఎవరైతే పనిచేస్తారో వారిని ఉపాంత శ్రామికులు అంటారు. శ్రామిక జనాభా లేదా శక్తి.
1000 మంది జనాభాకు గాను ఎంతమంది శ్రామికులు ఉన్నారో తెలియజేసేదే శ్రామిక జనాభా లేదా శక్తి. పని శక్తి అంటే 1000 మంది శ్రామికులలో ఎంతమంది పనిలో పాల్గొంటారో వారిదే పని శక్తి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందిలో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నవాళ్ళు 900 మంది అనుకుంటే శ్రామిక జనాభా 900 అవుతుంది. కానీ ఇందులో కేవలం 700 మందికి పని లభిస్తే ఇది పని శక్తి. ఓకేనా? నోట్. భారత్కి స్వాతంత్రం రాకపూర్వం అనగా బ్రిటిష్ వారి పాలనా కాలంలో మొట్టమొదటి జనాభా లెక్కల్ని లార్డ్ మేయో కాలంలో 1872లో లెక్కించారు. ప్రారంభంలో భారతదేశ జనాభా లెక్కల్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించారు. కానీ అంటే ఎప్పుడంటే 1872 నుండి 1880 వరకు 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించారు. 1881లో అనగా లార్డ్ రిప్పన్ కాలం నుండి 1881 నేటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారత్లో జనాభా లెక్కలు చేస్తున్నారు. భారత్లో 14వ జనాభా లెక్కలు 2001లో, 15వ జనాభా లెక్కలు 2011లో జరిగాయి. అంటే ఇప్పటి వరకు మొత్తం 15 జనాభా లెక్కలు కంప్లీట్ అయిపోయాయి. 2001లో జరిగిన 14వ జనాభా లెక్కల యొక్క సెన్సస్ యొక్క చైర్మన్ ఎవరంటే జేకే జాంతియానో బంతియానో ఉంది. ఒకసారి చూసుకోండి. 2011లో జరిగిన 15వ జనాభా లెక్కల యొక్క సెన్సస్ చైర్మన్ సి చంద్రమౌళి. 2001లో భారత జనాభా 102.8 కోట్లుగా ఉంటే 2011లో 121 కోట్లు. ఇది గురించి తెలుసుకుందాం. అకార్డింగ్ టు జేఎం కీన్స్, ఇతను ప్రపంచంలోని నిరుద్యోగాన్ని 2 రకాలుగా వర్గీకరించాలి. ఫస్ట్ వన్ ఐచ్ఛిక నిరుద్యోగం. దీన్నే స్వచ్ఛంద నిరుద్యోగం అని, లేదా ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అని, లేదా స్వతంత్ర నిరుద్యోగం అని అంటారు. సెకండ్, దీనికి ఆపోజిట్ అనైచ్ఛిక నిరుద్యోగిత. ముందు స్వచ్ఛంద నిరుద్యోగిత అంటే తెలుసుకుందాం. మార్కెట్లో నిర్ణయించిన వేతన రేటు దగ్గర ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ పని చేయడానికి ఇష్టపడని వారిని స్వచ్ఛంద నిరుద్యోగిత లేదా వాలంటీర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే మన కళ్ళ ముందే పని ఉంటుంది, కానీ పని చేయమంటే మాత్రం నేను చేయను, నాకు ఇష్టం లేదు అంటాం. సో దీనిని స్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. ఇట్ ఈజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఇది ఎక్కడ ఉంటుందంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, కెనడా, బ్రిటన్, జపాన్. ఈ స్వచ్ఛంద నిరుద్యోగిత అభివృద్ధి చెందిన దేశాల్లో ధనవంతుల్లో ఉంటాయి, ఎందుకంటే చిన్న చిన్న పనులు వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. భారత్లో స్వచ్ఛంద నిరుద్యోగిత ఉన్నత విద్యావంతుల్లోనూ బిచ్చగాళ్ళలోనూ ఉంటుంది. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ పని చేయడానికి ఇష్టపడరు. దాంతోపాటు మన దేశంలో ఈ బిచ్చగాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి పని చేయడానికి కూడా ఇష్టపడరు. సో అందుకే వీళ్ళలో స్వచ్ఛంద నిరుద్యోగం అనేది ఉంటుంది. నెక్స్ట్ అనైచ్ఛిక నిరుద్యోగిత. మార్కెట్లో నిర్ణయించిన వేతన రేటు దగ్గర పని చేయాలనే కోరిక, ఆసక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ ఎలాంటి ఉపాధి లేదా పని లభించని స్థితి అనైచ్ఛిక నిరుద్యోగిత. అనైచ్ఛిక నిరుద్యోగిత ఎక్కడ ఉంటుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీనే కాబట్టి భారత్లో కూడా ఖచ్చితంగా ఈ అనైచ్ఛిక నిరుద్యోగిత అనేది ఉంది. ఇప్పుడు నిరుద్యోగితలో రకాలు. నిరుద్యోగంలో అంటే 2 రకాలు, ఒకటి స్వచ్ఛంద, ఒకటి అనైచ్ఛిక. ఇప్పుడు నిరుద్యోగితల రకాలు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఋతు సంబంధిత నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. సో ఇన్ని రకాల నిరుద్యోగితలు అయితే ఉన్నాయి. వీటిని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.